రారండి దీపావళికి రారండి, రారండి రారండి దీపావళికి రారండి, దీవెనలందగ రారండి, దీవెనలందగ రారండి. కాసురుని సత్య జ్ఞానముతో పరిమార్చగా, మనిషిలోని నరకాసురుని సత్య జ్ఞానముతో పరిమార్చగా, రారండి రారండి దీపావళికి రారండి, రారండి రారండి దీపావళికి రారండి, దీవెనలందగ రారండి, దీవెనలందగ రారండి. అణుబాంబు వంటి అహంకారము చిచ్చుబుడ్డిలా కసుమనే స్వభావము, అణుబాంబు వంటి అహంకారము చిచ్చుబుడ్డిలా కసుమనే స్వభావము, కాకర పువ్వొత్తిలా చిటపటలాడే సంసారముల కాల్చి సత్య దీపావళి చేయగా, కాకర పువ్వొత్తిలా చిటపటలాడే సంస్కారముల కాల్చి సత్య దీపావళి చేయగా, రారండి రారండి దీపావళికి రారండి, రారండి రారండి దీపావళికి రారండి, దీవెనలందగ రారండి, దీవెనలందగ రారండి. పరంజ్యోతి పరంపిత ఆరిపోయిన ఆత్మజ్యోతులా, పరంజ్యోతి పరంపిత ఆరిపోయిన ఆత్మజ్యోతులా, జ్ఞానామృతమును పోసి మరలా వెలిగించ అవతరించే, జ్ఞానామృతమును పోసి మరలా వెలిగించ అవతరించే, రారండి రారండి దీపావళికి రారండి, రారండి రారండి దీపావళికి రారండి, దీవెనలందగ రారండి, దీవెనలందగ రారండి. ఓం శాంతి. ఈరోజు బాబా విశేషంగా ఇది ఒక రుహానీ యూనివర్సిటీ ఉంది, మీరందరూ కూడా ఈ యూనివర్సిటీ యొక్క విద్యార్థులు అని సంబోధిస్తూ ఉన్నారు.
ఈరోజు 16 నవంబర్ మురళి ఉంది. మురళి సారాంశము. मीठे बच्चे, तुम इस रूहानी यूनिवर्सिटी के स्टूडेंट हो. तुम्हारा काम है सारी యూనివర్స్ को बाप का మెసేజ్ देना. బాబా చెప్తున్నారు, మధురమైనటువంటి పిల్లలు, మీరు ఈ రుహానీ యూనివర్సిటీ యొక్క విద్యార్థులు ఉన్నారు. మీ యొక్క కర్తవ్యం ఏమిటి అంటే మొత్తం యూనివర్స్కి బాబా యొక్క సందేశాన్ని ఇవ్వడము అంటున్నారు. మొత్తం యూనివర్స్కి బాబా యొక్క సందేశం ఇవ్వడము అంటున్నారు. प्रश्न है, अभी तुम बच्चे कौन सा डिंडोरा पीटते और कौन सी बात समझाते हो. బాబా అడుగుతున్నారు, ఇప్పుడు పిల్లలైనటువంటి మీరు ఏం దండోరా వేస్తూ ఉన్నారు మరియు అందరికీ ఏ విషయాన్ని అర్థం చేయిస్తూ ఉన్నారు. ఏం దండోరా వేయిస్తున్నారు మరియు అందరికీ ఏ విషయాన్ని అర్థం చేయిస్తున్నారు అని అడుగుతున్నారు. उत्तर है, तुम डिंडोरा पीटते हो कि यह नई दैवी राजधानी फिर से स्थापना हो रही है. మనం ఇప్పుడు దండోరా వేయిస్తూ ఉన్నాము, కొత్త రాజధాని దైవీ ప్రపంచం మళ్ళీ తిరిగి స్థాపన జరుగుతుంది అని. అనేక धर्मों का अब विनाश होना है. तुम सबको समझाते हो कि सब बेफिक्र रहो. यह इंटरनेशनल रोला है. అనేక ధర్మాల యొక్క వినాశనమైతే అవ్వాల్సిందే. ఇప్పుడు మనం అర్థం చేయిస్తూ ఉన్నాము, మీరు నిశ్చింతంగా ఉండండి. ఇప్పుడు ఒక అంతర్జాతీయ స్థాయిలో అంటే ఒక మహాపరివర్తన అనేది మొత్తం విశ్వంలో జరగబోతుంది అని. లడాయి జరూర్ లగ్నీ హే, ఇస్కే బాద్ దైవీ రాజధాని ఆయేగి. యుద్ధం తప్పనిసరిగా జరిగేదే ఉంది, దీని తర్వాతనే కదా దైవీ రాజధాని వచ్చేది. ओम शांति. यह है रूहानी यूनिवर्सिटी. सारे यूनिवर्स की जो भी आत्माएं है, यूनिवर्सिटी में आत्माएं ही पढ़ती है. యూనివర్స్ అర్థాత్ విశ్వ. మరి బాబా అంటున్నారు, ఇదేమిటి అంటే ఇది యూనివర్సిటీ ఉంది, మొత్తం విశ్వంలో ఉన్నటువంటి ఆత్మలందరూ చదువుకునేటువంటి విశ్వవిద్యాలయం ఉంది అని అంటున్నారు. अब कायदे अनुसार यूनिवर्सिटी अक्षर तुम बच्चों का है. यह है रूहानी यूनिवर्सिटी. जिस्मानी यूनिवर्सिटी होती ही नहीं. यह एक ही गॉड फादरली यूनिवर्सिटी है. सभी आत्माओं को लेसन मिलता है. तुम्हारा यह पैगाम कोई ना कोई प्रकार से सबको जरूर पहुंचना चाहिए. బాబా అంటున్నారు, ఇది గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీ ఉంది. ఆత్మలందరికీ కూడా బాబా ఏదో ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నారు. మన యొక్క సందేశం ఏదో ఒక రూపంలో ఆత్మలందరికీ చేరాల్సిందే అని బాబా అంటూ ఉన్నారు. बच्चे जानते हैं वह हमारा बेहद का बाप है जिसको सब याद करते. ऐसे भी कहे वह हमारा बेहद का माशूक है. जो भी विश्व में जीव आत्माएं है वह उस माशूक को याद जरूर करती है. బాబా అయితే ఆత్మలందరికీ తండ్రి ఉన్నారు, బేహద్ ప్రియుడు ఉన్నారు. విశ్వంలో ఉన్నటువంటి ఆత్మలందరూ కూడా ఆ ప్రియుడైనటువంటి పరమాత్ముని జ్ఞాపకం చేస్తూ ఉంటారు కదా. यह पॉइंट्स अच्छी रीति धारण करनी है. जो फ्रेश बुद्धि होंगे वह अच्छी रीति धारण कर सकेंगे. ఈ పాయింట్స్ అన్నింటినీ కూడా మంచి రీతిగా ధారణ చేయాలి. ఎవరైతే ఫ్రెష్ బుద్ధి గలవారిగా ఉంటారో వారు కూడా చక్కగా ధారణ చేస్తారు. యూనివర్స్ మే జో భీ ఆత్మాయే హే ఉన్ సబ్కా బాప్ ఏక్ హీ హే. యూనివర్సిటీ మే తో మనుష్య హీ పడేంగేనా. మరి విశ్వంలో ఉన్నటువంటి ఆత్మలందరూ కూడా ఏంటి అంటే శివ్ బాబా యొక్క సంతానమే ఉన్నారు. కాబట్టి ఇక్కడ అందరూ కూడా చదువుకుంటూ ఉన్నాము, బాబానే మనకు చదివిస్తూ ఉన్నారు. हम ही 84 जन्म लेते हैं, 84 लाख की तो बात ही नहीं. यूनिवर्स में जो भी आत्माएं हैं इस समय सब पतित है.
ఏ హే హీ చీచీ దునియా దుఃఖదాం. మరి ఈ విశ్వంలో ఉన్నటువంటి ఆత్మలందరూ కూడా ఎలా ఉన్నారు అంటే చీచీగా పతితంగా ఉన్నారు. ఎందుకంటే ఇది ఉన్నదే దుఃఖధామము అని బాబా అంటున్నారు. उसे सुखधाम में ले जाने वाला एक ही बाप है, उनको लिबरेटर कहते हैं. మరి మనందరినీ సుఖధామంలోకి తీసుకెళ్లే వారు ఎవరు అంటే ఒక్క శివ్ బాబా ఉన్నారు. బాబానే ఏమంటున్నాం, లిబరేటర్ అని కూడా అంటూ ఉన్నాం. బాబానే మనందరినీ కూడా దుఃఖాల నుండి లిబరేట్ చేయడం కోసం వచ్చారు. బాబా విశ్వంలో ఉన్నటువంటి ఆత్మలందరినీ లిబరేట్ చేయడం కోసం వచ్చారు. కేవలం ఒకరిని ఇద్దరిని ఒక కమ్యూనిటీ అని కాదు కదా. అనేक भाषाएं हैं, सभी आत्माएं एक को पुकारती है तो वह एक ही सारी यूनिवर्स का टीचर भी हुआ ना. बाप तो है ही, परंतु वह किसको पता नहीं कि वह हम सब आत्माओं का टीचर भी है, गुरु भी है. బాబా అంటున్నారు ఈ విధంగా శివ్ బాబా ఆత్మలందరి ఒక టీచర్ ఉన్నారు, గురువు ఉన్నారు. सबको गाइड भी करते हैं. इस बेहद के गाइड को सिर्फ तुम बच्चे ही जानते हो. బాబా అందరికీ గైడ్ కూడా చేస్తూ ఉన్నారు. మరి ఈ బేహద్ గైడ్ గురించి అయితే కేవలం మనమే తెలుసుకుంటూ ఉంటాం. तुम ब्राह्मणों के सिवाय और कोई नहीं जानते. బ్రాహ్మణులైనటువంటి మనం తప్ప ఇంకా వేరే ఎవరు కూడా తెలుసుకోరు. आत्मा को भी तुमने जाना है कि आत्मा क्या चीज है. दुनिया में तो एक भी मनुष्य नहीं. खास भारत आम दुनिया किसको भी पता नहीं है कि आत्मा क्या चीज है. बल कहते हैं ब्रुकुटी के बीच चमकता है अजब सितारा. మరి మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి ఆత్మలకి ఎవరికి కూడా తెలియదు ఆత్మ అంటే ఏమిటి అని. బ్రుకుటి మధ్యలో మెరుస్తూ ఉంటుంది ఒక దివ్య నక్షత్రము అని అయితే అంటారు, కానీ తెలియదు అని బాబా అంటున్నారు. जैसे तुम्हारी आत्मा है, बाप भी वही बिंदी है, बड़ा छोटा नहीं. वह भी है आत्मा, सिर्फ परमात्मा है, सुप्रीम है. बरोबर सभी आत्माएं परमधाम में रहने वाली है. यहाँ आती है पाठ बजाने, फिर अपने परमधाम जाने की कोशिश करते हैं. మరి ఆత్మలందరి యొక్క నివాస స్థానం పరంధామం. బాబా వచ్చారు మనందరినీ తిరిగి ఇంటికి తీసుకెళ్లడం కోసం. బాబా ఇప్పుడు మనందరినీ పరంధామం తీసుకెళ్తూ ఉన్నారు. परमपिता परमात्मा को सब याद करते हैं, क्योंकि आत्माओं को परमपिता ने ही मुक्ति में भेजा था, तो उनको ही याद करते हैं. మరి ఆత్మలందరినీ పరమాత్ముడే కదా ముక్తిలోకి పంపించేది, కాబట్టి అందరూ కూడా అతన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. आत्मा ही तमो प्रधान बनी है, याद क्यों करते हैं इतना भी पता नहीं. ఆత్మనే ఈ సమయంలో తమో ప్రధానమైపోయింది, ఎందుకు అందరూ భగవంతుని జ్ఞాపకం చేస్తున్నారు అనే విషయం కూడా తెలియదు అంటున్నారు. జైసే బచ్చా కహేగా బాబా బస్ ఉनको कुछ भी पता ही नहीं. तुम भी बाबा मम्मा कहते हो, जानते कुछ भी नहीं है. भारत में एक नेशनैलिटी थी, उनको डीटी नेशनैलिटी कहा जाता है. फिर बाद में और इनमें ఎంటర్ హుయే హే. మరి భారతదేశంలో అయితే ఒకే ఒక దైవీ రాజధాని ఉంటుంది, ఆ తర్వాత కదా వేరే వేరే ధర్మాలు అనేవి మొదలైతూ వచ్చాయి. ఫస్ట్ ఉండేదైతే ఆది సనాతన దేవి దేవత ధర్మం మాత్రమే. తుమ్ భీ బాబా మమ్మా కెహతే హో, జాన్తే కుచ్ భీ నహీ హో. మరి బాబా మమ్మ అని పిలిచే పిల్లలు కూడా ఉన్నారు, కానీ కొందరికి ఎవరు అసలు బాబా ఎవరు, మమ్మ ఎవరు, ఏంటి, యజ్ఞం ఎలా స్థాపన జరిగింది, ఇవేవి కూడా వారికి తెలియదు అంటున్నారు. जहाँ जहाँ जास्ती घुस गए हैं उनको वहां से निकालने की कोशिश करते रहते हैं. बहुत झगड़े हो गए हैं, अंधियारा भी बहुत हो गया है, कुछ तो लिमिट भी होनी चाहिए ना. ఇంకా హిందూ ధర్మం నుండి వేరే వేరే ధర్మాల్లో కన్వర్ట్ అయిపోయారు. ఇంకా బాబా అంటున్నారు చాలా మత మార్పిడులు ఇవన్నీ జరుగుతూ వచ్చాయి కదా, చాలా గొడవలు ఎన్నో కూడా జరిగాయి. ఇంకా దేనికైనా కూడా ఒక లిమిటేషన్ అనేది ఉంటుంది, ఒక హద్దు. ఇలా ఇంత అనైతికత, ఇంత
అవినీతి ఇవన్నీ కూడా ఎప్పటి వరకు, దీనికి కూడా ఒక లిమిటేషన్ అనేది ఉంటుంది కదా అని బాబా అంటున్నారు. ఇంకా లిమిట్ అయిపోయే వరకే కదా. एक्टर्स की लिमिट होती है, यह भी बना बनाया खेल है, इसमें जितने भी एक्टर्स है उसमें कम जास्ती हो न सके. మరి యాక్టర్స్ కూడా బాబా అంటున్నారు, యాక్టర్స్ కి కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఇదంతా కూడా తయారవుతున్నటువంటి ఆట ఉంది. ఎంతమంది అయితే యాక్టర్స్ ఉన్నారో అంతమంది పాత్రను అభినయిస్తారు. ఇందులో ఎక్కువ తక్కువ అనేది ఉండదు. అంటే పాత్ర తగ్గిపోవడం మళ్ళీ పెరగడం అనేది ఉండదు. ఇంకా ఒకసారి ఫిక్స్ అయిందంటే అదే కల్పకల్పం కోసం ఫిక్స్. जब सब एक्टर स्टेज पर आ जाते हैं फिर उनको वापस भी जाना है. जो भी एक्टर्स रहे हुए होंगे आते रहेंगे. बल कितना भी कंट्रोल आदि करने के लिए माता मारते रहते हैं परंतु कर नहीं सकते. మరి ఎంతమంది అయితే యాక్టర్స్ ఉన్నారో అంతమంది వేదికపైకి రావాల్సిందే. బాబా అంటున్నారు హెచ్చు తగ్గులు అనేవి జరగవు కదా. ఒకవేళ ఏదైనా మా పాత్ర తగ్గాలి అనే ప్రయత్నాలు చేసినప్పటికీ అసాధ్యపడదు అని బాబా అంటున్నారు. बोलो हम बीके के ऐसा बर्थ कंट्रोल कर देते हैं जो बाकी 9 लाख जाकर रहेंगे फिर सारी आदमशुमारी ही कम हो जाएगी. మరి బాబా అంటున్నారు ఇక్కడ జనాభాను అరికట్టడం కోసం రకరకాలుగా ప్రభుత్వం ప్లాన్స్ వేస్తూ ఉంటుంది. అయినప్పటికీ అరికట్టలేకపోతూ ఉంటారు. కాబట్టి వారికి చెప్పండి పరమాత్మ యొక్క ప్లాన్ ఏమిటి, ఎలా ఇప్పుడు పరమాత్ముడు ఈ జనాభాను అరికట్టేటువంటి కార్యం చేస్తారు. సత్యుగంలో కేవలం ఆదిలో 9 లక్షల జనాభా మాత్రమే ఉంటుంది. ఇప్పుడు 800 కోట్ల ఆత్మల జనాభా మొత్తం ప్రపంచంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి బాబా అంటున్నారు చెప్పండి వారికి धीरे धीरे वृद्धि होती रहती है. एक्टर्स जो भी आने वाले हैं यहाँ ही आकर शरीर धारण करेंगे. इन बातों को कोई समझते नहीं है. మరి నెమ్మదిగా వృద్ధి జరుగుతూ ఉంటుంది. ఎవరైతే యాక్టర్స్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా వచ్చేస్తారు, శరీరాలను ధరిస్తారు. ఈ విషయాల గురించి అయితే వేరే వారికి ఎవ్వరికి కూడా తెలియదు అంటున్నారు. शुरुड बुद्धि समझते हैं राजधानी में तो हर प्रकार के पार्टदारी होते हैं. सतयुग में जो राजधानी थी वह फिर से स्थापन हो रही है, ट्रांसफर हो जाएंगे. మరి బాబా అంటున్నారు ఎవరైతే శురుడు బుద్ధిగా ఉంటారో ఇంకా తప్పకుండా అర్థం చేసుకుంటారు రాజధాని యొక్క స్థాపన అనేది జరుగుతుంది. అందరూ కూడా పాత్రదారులే ఉన్నారు కదా. ఈ సమయంలో అయితే అందరూ తమో ప్రధానంగా ఉన్నారు. బాబా ఇప్పుడు మనందరినీ సతో ప్రధానంగా తయారు చేస్తూ ఉన్నారు. ఇంకా ఈ పాత ప్రపంచం అయితే కొత్తదిగా తయారవ్వాల్సిందే అంటున్నారు. तुम्हारी पढ़ाई इस दुनिया के लिए नहीं है, ऐसी यूनिवर्सिटी और कोई हो न सके. गॉड फादर ही कहते हैं हम तुमको अमर लोक के लिए पढ़ाते हैं. यह मृत्युलोक कलास होना है. గాడ్ ఫాదర్ శివ్ బాబా మనకు చదివిస్తూ ఉన్నారు. ఈ అమరలోకం అయితే సమాప్తం అయ్యేదే ఉంది. బాబా ఇప్పుడు మనందరికీ కూడా చదివిస్తూ ఉన్నారు. అమరలోకంలో వెళ్ళడం కోసం మనం చదువుకుంటూ ఉన్నాము. सतयुग में इन लक्ष्मी नारायण की राजधानी थी. यह स्थापन कैसे हुई यह किसको भी पता नहीं है. మరి సత్యయుగంలో దేవీ దేవతల యొక్క రాజధాని ఉంటుంది. ఎలా ఈ దేవీ దేవత ధర్మం యొక్క స్థాపన జరిగింది ఈ విషయం ఎవ్వరికి కూడా తెలియదు అంటున్నారు. बाबा हमेशा कहते हैं जहां तुम भाषण करते हो तो यह लक्ष्मी नारायण का चित्र जरूर रखो, इनमें डेट भी जरूर लिखी हुई हो. మరి బాబా అంటున్నారు మీరు ఎక్కడైనా ఉపన్యాసం చెప్తే అక్కడ కూడా వారికి తెలియజేయండి దేవీ దేవతల యొక్క రాజ్యం ఎలా ఉంటుంది ఏమిటి అని. तुम समझा सकते हो कि नए विश्व की शुरुआत से 1250 वर्ष तक इस डिनाइस्टी का राज था. మరి మనం అర్థం చేయించవచ్చు 1 నుండి 1250 సంవత్సరాల వరకు దేవీ దేవతా ధర్మం యొక్క స్థాపన అనేది జరుగుతుంది అని అంటున్నారు.
जैसे कहते हैं ना, क्रिश्चियन डिनास्टी का राज्य था, एक दो के पिछाड़ी चले आते हैं। तो जब ये देवता डिनास्टी थी तो दूसरा कोई भी नहीं था. ఎప్పుడైతే దేవి దేవత ధర్మం ఉండేటువంటిదో ఇంకా వేరే ధర్మాలు ఏవి కూడా ఆ సమయంలో లేనే లేవు అంటున్నారు. अब फिर यह डिनास्टी स्थापन हो रही है, बाकी सबका विनाश होना है. ఇంకా మళ్ళీ తిరిగి ఆ దేవతా ధర్మం యొక్క స్థాపన జరుగుతూ ఉంది. వినాశనం అయితే తప్పకుండా అవ్వాల్సిందే. लड़ाई भी सामने खड़ी है, भागवत आदि में इस पर भी कहानी लिख दी है. छोटेपन में यह कहानियां आदि सुनते रहते थे. మరి బాబా అంటున్నారు యుద్ధం అయితే ఎదురుగా ఉంది కదా, భాగవతంలో కూడా ఇలాంటి కథలు గాథలు ఎన్నో రాశారు. మరి చిన్నతనంలో చాలా కథలు నేర్పిస్తూ వినిపిస్తూ ఉంటారు కదా. ఇంతకు ముందైతే అలా చేశారు, ఇప్పుడైతే పిల్లలకి ఎవరికి తెలియని కూడా తెలియట్లేదు కదా. अभी तुम जानते हो यह राजाई कैसे स्थापना होती है. जरूर बाप ने ही राजयोग सिखाया है. जो पास होते हैं वह विजय माला का दाना बनते हैं और कोई इस माला को जानते नहीं. ఇప్పుడు బాబానే వచ్చి మనందరికీ రాజయోగం నేర్పిస్తూ ఉన్నారు. బాబా ఇప్పుడు మనందరినీ కూడా విజయమాలలో పూసలుగా తయారు చేస్తూ ఉన్నారు. ఇంకా వేరే వాళ్ళు ఎవరికి కూడా ఈ మాల గురించి తెలియనే తెలియదు. ఇప్పుడు మనం తెలుసుకుంటూ ఉన్నాం. తుమ్హారా ప్రవృత్తి మార్గ హే, ఊపర్ మే బడ బాబా కడా. మరి ఇప్పుడు మనది ప్రవృత్తి మార్గం ఉంది. బాబా గృహస్థులను ఏమని చెప్పారు అంటే, గృహస్థంలోనే ఉంటూ ఆత్మ అనుకుని బాబాను జ్ఞాపకం చేయమని చెప్పారు. తర్వాత కమల పుష్పం లాంటి జీవితాన్ని గడపండి, న్యారా ప్యారాగా ఉండండి, తోడ్ నిభావ్, లౌకికంలో ఉంటూ బుద్ధి యోగం బాబాతో జోడించండి అని ఇలా చెప్పారు. అంతేగాని మొత్తం అన్ని వదిలిపెట్టేసి సన్యాసించేసి వచ్చేసేయండి అని చెప్పలేదు. ఏ కన్యలు కుమారులు ఎవరికైతే ఏ బాధ్యత బంధనం లేదో వారిని మాత్రమే బాబా సేవలో సమర్పణ అవ్వండి అని చెప్పారు. కాబట్టి బాబా అంటున్నారు ఒక రకంగా ఇది ప్రవృత్తి మార్గమే, నివృత్తి మార్గం అయితే కాదు కదా. फिर ब्रह्मा सरस्वती सो लक्ष्मी नारायण, पहले चाहिए बाप फिर जोड़ा. रुद्राक्ष के दाने होते हैं ना. नेपाल में एक वृक्ष है जहाँ से यह रुद्राक्ष के दाने आते हैं. మరి బాబా అంటున్నారు ఆ యొక్క విజయమాలలో కూడా రెండు జంట పూసల్ని ఒక ఎర్రని పూసని చూపించారు రుద్రాక్ష మాలలో. మరి ఎవరు అంటే బ్రహ్మ సరస్వతికి గుర్తు, ఆ ఎర్రని పూస ఎవరు అంటే శివ బాబాకి గుర్తు. నేపాల్లో కూడా రుద్రాక్షల యొక్క చెట్టు ఉంటుంది. బాబా అంటున్నారు చాలా రుద్రాక్షలు వస్తూ ఉంటాయి. కొన్ని ఒరిజినల్ రుద్రాక్షలు ఉంటాయి, చాలా ఖరీదైనవి ఉంటాయి, కొన్ని డూప్లికేట్ కూడా ఉంటాయి అని చెప్తున్నారు. అవి తుమ్ అర్ధ కో సమజ్ గయే హో, యహ విష్ణుకి విజయ్ మాల అథవా రెండు మాలా బంతి హే. బాబా అంటున్నారు ఇప్పుడైతే మీరు దీని యొక్క అర్థాన్ని తెలుసుకున్నారు. విష్ణుమాల విజయమాల రెండు మాల అని అంటూ ఉంటారు కదా. ఓ లోగ్ తో సిర్ఫ్ మాలా ఫేర్తే ఫేర్తే రామ్ రామ్ కర్తే రహేంగే, అర్ధ కుచ్ భీ నహీ. వాళ్ళైతే మాలను జపం చేస్తూ రామ రామ అని అంటూ ఉంటారు, అర్థమైతే ఏమీ తెలియనే తెలియదు. माला का जाप करते हैं, यहाँ तो बाप कहते हैं मुझे याद करो, यह है अजपा जाप. ఇక్కడైతే బాబా ఒక్కటే చెప్తున్నారు, పిల్లలు మీరు నన్ను జ్ఞాపకం చేయండి. దీని పేరే ఏమిటి అంటే ఇది అజపా జపము అంటున్నారు. ముఖ్సే కుచ్ బోల్నా నహీ హై, గీత్ భీ స్థూల్ హో జాతా హై. ఇంకా నోటి ద్వారా ఏది మాట్లాడే అవసరం లేదు, ఎందుకంటే అలా పాటలు పాడటము అవన్నీ కూడా స్థూలమైనటువంటి దాని కిందకే వస్తుంది కదా. बच्चों को तो सिर्फ बाप को याद करना है, नहीं तो फिर गीत आदि याद आते रहेंगे. यहाँ मूल बात है ही याद की. ఒక్క బాబాను జ్ఞాపకం చేయాలి, లేదంటే పాటలు పాడడం ఇవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. तुमको आवाज से परे जाना है, बाप का डायरेक्शन है ही मन मनावो. ఇప్పుడైతే మనం శబ్దానికి అతీతంగా వెళ్ళాలి,
బాబా యొక్క డైరెక్షన్ ఏమిటి అంటే మన్మనాభవ అంటున్నాం. బాప్ తోడే హీ कहते हैं गीत गाओ रड़ी मारो मेरी महिमा गायन करने की भी दरकार नहीं है. బాబా అంటారా ఏంటి పిల్లలు మీరు పాటలు పాడండి మహిమలు చేయండి అని అట్లా ఏమి అనరు కదా. यह तो तुम जानते हो वह ज्ञान का सागर सुख शांति का सागर है. ఇప్పుడు మనం తెలుసుకుంటూ ఉన్నాం బాబా ఎవరు అంటే శాంతి సాగరుడు జ్ఞాన సాగరుడు ఉన్నారు. మనుష్య నహీ జాన్తే, మనుషులకైతే ఎవరికి తెలియదు కదా. ऐसे ही नाम रख दिए हैं तुम्हारे सिवाय और कोई भी नहीं जानते. కేవలం అలాగే పేర్లు పెట్టేశారు బాబా తప్ప ఇంకా వేరే ఎవరికి కూడా తెలియదు. बाप ही आकर अपना नाम रूप आदि बताते हैं मैं कैसा हूँ तुम आत्मा कैसी हो. బాబానే వచ్చి ఇప్పుడు మనకు తన యొక్క నామరూపాలన్నింటి గురించి చెప్తూ ఉన్నారు. బాబా ఎలా ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు. तुम बहुत मेहनत करते हो पार्ट बजाने, आधा कला भक्ति की है, मैं तो ऐसे पार्ट में आता नहीं हूँ. బాబా అంటున్నారు పిల్లలు మీరు చాలా కృషి చేస్తూ ఉన్నారు పాత్రను అభినయించడం కోసం. అరకల్పం భక్తి చేశారు. ఈ విధంగా అరకల్పం భక్తి ఒక పాత్ర నడిచింది. मैं तो दुख सुख से न्यारा हूँ, तुम दुख भोगते हो फिर तुम सुख भी भोगते हो. सतयुग में तुम्हारा पार्ट मेरे से भी ऊंच है. బాబా అంటున్నారు నేనైతే సుఖ దుఃఖాలకు అతీతుణ్ణి. శివబాబా జనన మరణ చక్రంలోనే రారు కాబట్టి సుఖము ఉండదు దుఃఖము ఉండదు. కానీ మనమందరం ఆత్మలం కొంతకాలం సుఖం ఆ తర్వాత కొంత సమయం దుఃఖాన్ని పొందాల్సి ఉంటుంది. బాబా ఏమన్నారు సుఖం 30 వంతు పావు వంతే దుఃఖము అన్నారు. ఇప్పుడు మనందరం కూడా పాత్రను అభినయించడానికి వచ్చినటువంటి నటీనటులం. मनुष्य समझते हैं परमात्मा सर्वशक्तिवान है अंतर्यामी है सबके अंदर क्या क्या चलता है वह जानते हैं. మరి మనమైతే తెలుసుకుంటూ ఉన్నాం కదా పరమాత్ముడు సర్వశక్తివంతుడు. వారైతే తెలియని కారణంగా అంతర్యామి అని అంటూ ఉంటారు. మనం తెలుసుకున్నాం భగవంతుడు జ్ఞానసాగరుడు నాలెడ్జ్ఫుల్. అంతేగాని అంతర్యామి ప్రతి ఒక్కరి యొక్క మనసులో ఏం ఆలోచిస్తారో అవన్నీ చెప్పే అవసరం లేదు కదా. మనుష్య సమస్తే హే పరమాత్మా సర్వశక్తివాన్ హే तो सबके अंदर क्या क्या चलता वह जानते हैं. बाप कहते ऐसे है नहीं. तुम जब बिल्कुल तमो प्रधान बन जाते हो तब एक्यूरेट टाइम पर मुझे आना पड़ता है. బాబా అంటున్నారు మీరు ఎప్పుడైతే పూర్తిగా తమో ప్రధానం అవుతారో అప్పుడు ఎక్యురేట్ సమయం అనుసారంగా నేను రావాల్సి ఉంటుంది అని బాబా అంటున్నారు. అప్పుడే బాబా వస్తారు. ఒక సాధారణమైనటువంటి శరీరాన్ని ఆధారంగా తీసుకొని బాబా వస్తారు. तुम बच्चों को आकर दुख से छुड़ाता हूँ. బాబా వచ్చి మనందరినీ కూడా దుఃఖాల నుండి విడిపిస్తున్నారు. एक धर्म की स्थापना ब्रह्मा द्वारा, अनेक धर्मों का विनाश शंकर द्वारा, हाहाकार के बाद जय जयकार हो जाएगी. బాబా వచ్చి ఏకధర్మం యొక్క స్థాపన చేస్తూ ఉన్నారు. మరి అనేక ధర్మాలైతే వినాశనం అవ్వాల్సిందే కదా. ఇంకా చివరికి చాలా హాహాకారాలు జరుగుతాయి. హాహాకారాల తర్వాతనే జయ జయనాదాలు మ్రోగుతాయి అంటున్నారు. కిత్నా హాహాకార్ హోనా హై ఆఫతో మే మర్తే రహేంగే. ఎన్ని రకాలుగా ఆపదలు వచ్చే ఉన్నాయి. బాబా అంటున్నారు ఎంతగా మరణిస్తూ ఉన్నారో చూడండి. बाप कहते हैं बच्चे दुखी न पड़े, इसलिए नेचुरल कैलामिटीज भी ऐसी जोर से आती है जो सबको खत्म कर देते हैं. మరి రకరకాల ఆపదలు ప్రాకృతిక వైపరీత్యాలు ఇవన్నీ వచ్చేవే ఉన్నాయి. పిల్లలు ఎక్కువగా దుఃఖితులుగా అవ్వకూడదు కాబట్టి ప్రాకృతిక వైపరీత్యాలు వస్తాయి. ఇంకా ఒక్కసారి ఒక సునామీ భూకంపం తుఫాన్ వచ్చింది అంటే చాలా నష్టం కలిగిస్తాయి. ఎంతోమంది దానికి హతాశులు అవుతారు, మరణిస్తారు. కాబట్టి ఇంకా ఎక్కువ కాలం ఉండి ఇబ్బంది పడే అవసరం ఉండదు, మరణిస్తారు అంటున్నారు. पानी का एक दो गुटका आया यह खत्म, समुद्र भी जरूर उछल काएगा, धरती को हप करेगा, 100 फुट पानी उछल काए
तो क्या कर देगा। यह है हाहाकार की सीन। ऐसी सीन देखने के लिए हिम्मत चाहिए, मेहनत भी करना है, निर्भय भी बनना है। तुम बच्चों में अहंकार बिल्कुल नहीं होना चाहिए. బాబా అంటున్నారు ఈ విధంగా నీళ్లు ఒక్కసారి గుటకలు వేసేశారు అంటే ఇంకా అన్నిటినీ మింగేస్తాయి. హాహాకారం తర్వాతనే కదా మళ్ళీ జయ జయనాదాలు వచ్చేవి. భూమిని అన్నిటినీ ఆక్రమించేస్తాయి అని అంటూ ఉన్నారు. మరి అలాంటి దృశ్యాలను చూడాలి అంటే కూడా ఎంతో ధైర్యం ఉండాలి, దీనికోసం కృషి కూడా చేయాలి. బాబా అంటున్నారు శ్రమ లేకుండా ఏ స్థితిని కూడా పొందలేం కదా, నిర్భయంగా కూడా తయారు కావాలి. तुम बच्चों में बिल्कुल अहंकार नहीं होना चाहिए, देही अभिमानी बनो, देही अभिमानी रहने वाले बड़े मीठे होते हैं. మనలో ఏమాత్రం అహంకారం అనేది ఉండకూడదు, ఆత్మాభిమానిగా తయారవ్వాలి. ఎవరైతే ఆత్మాభిమానిగా ఉంటారో వారు చాలా మధురంగా ఉంటారు. बाप कहते हैं मैं तो हूँ निराकार और विचित्र, यहाँ आता हूँ सर्विस करने के लिए. బాబా అయితే నిరాకారుడు, విచిత్రుడు. బాబా ఇక్కడికి వస్తారు సర్వీస్ చేయడం కోసం. హమారీ బడాయి దేకో కితనీ కర్తే హై. మరి శివ్ బాబా యొక్క మహిమ చూడండి ఎంతగా చేస్తూ ఉంటారో. ज्ञान का सागर है हे बाबा और फिर कहते हैं पति दुनिया में आओ. బాబా ఎవరు అంటే జ్ఞాన సాగరుడు. ఇదైతే టోటల్గా పతిత ప్రపంచం. तुम निमंत्रण तो बड़ा अच्छा देते हो, ऐसे भी नहीं कहते कि स्वर्ग में आकर सुख तो देखो. మరి నిరాకార శివ్ బాబా యొక్క నిమంత్రణ ఉంది. బాబా ఏమంటున్నారు అంటే పిల్లలు మీరు స్వర్గంలోకి రండి, అక్కడి యొక్క సుఖాలను చూడండి అని బాబా అంటున్నారు. कहते हैं हे पतित पावन हम पतित है हमको पावन बनाने वाले आओ అంటూ ఉంటారు కదా. హే పతిత పావన రండి, మేము పతితంగా అయిపోయాం, మమ్మల్ని పావనంగా చేయండి అని ఇలా భగవంతుని పిలుస్తూ ఉంటారు. निमंत्रण देखो कैसा है, एकदम तमो प्रधान पति दुनिया और पति शरीर में बुलाते हैं. బాబా అంటున్నారు చూడండి ఆహ్వానం కూడా ఎలా ఇచ్చారో, పూర్తిగా పతిత ప్రపంచంలో పతిత శరీరంలో నన్ను రమ్మని పిలిచారు అని బాబా అంటున్నారు. బాబానే ప్రవేశ్ కియా హే తబ్ తో బతాతే హే నా. బాబా బ్రహ్మాతనులో ప్రవేశించి మనందరికీ ఈ విషయాలను చెప్తూ ఉన్నారు. బాబానే హర్ బాత్ కా రాజ్ సమझाया है, బ్రహ్మా కో హీ వన్నీ భీ कहते हैं. బాబా ప్రతి విషయం యొక్క రహస్యాన్ని మనకు అర్థం చేయిస్తున్నారు. బాబానే ఏమంటున్నారు, శివ్ బాబాకు బ్రహ్మా బాబా ఒక రకంగా వైఫ్ కూడా ఉన్నారు, పత్ని కూడా ఉన్నారు అంటున్నారు. మనందరికీ అమ్మ బ్రహ్మ తల్లి కూడా ఉన్నారు అన్నట్టు. బాబా खुद कहते हैं मेरी यह वन्नी है, मैं इनमें प्रवेश कर इन द्वारा तुमको अपना बनाता हूँ. यह सच्ची सच्ची बड़ी माँ हो गई और वह अडॉप्टेड माँ ठहरी. ఇక్కడైతే శివ్ బాబా ఆత్మలందరికీ తండ్రి ఉన్నారు. మరి బ్రహ్మా బాబా ఒక రకంగా సంగమ యుగంలో పెద్ద తల్లి ఉన్నారు. త్రూ బ్రహ్మా బాబా శివ్ బాబా మనల్ని అడాప్ట్ చేసుకోవడం జరుగుతుంది. మా బాప్ తుమ్ ఇनको कह सकते हो, शिव बाबा को सिर्फ फादर ही कहेंगे. यह है ब्रह्मा बाबा. మరి బ్రహ్మా బాబాను శివ్ బాబాను తండ్రి తల్లి అని కూడా పిలవచ్చు కదా. మరి ఎవరో ఒకరు మనందరినీ సంపాలన చేసేవారు ఉండాలి కాబట్టి బాబా యజ్ఞమాతగా మమ్మాన్ని నియమించారు. बाकी दुर्गा काली आदि सब अनेक नाम है, माँ बाप तो एक ही होते हैं ना. మరి ఈ విధంగా యాద్గార్గా బ్రహ్మ సరస్వతి ఉన్నారు కదా. మరి సరస్వతి అనేది సంగమ యుగంలో ఈ యొక్క పేరుంది. దుర్గా, కాళీ, అంబా, దేవి, భవానీ ఇలా రకరకాల పేర్లతోటి మహిమలు కూడా ఉన్నాయి కదా. ऐसा बातें तुम्हारे में भी नंबर वार समझेंगे. మరి విషయాలన్నీ కూడా బాబా పిల్లల్లో కూడా నంబర్ వార్గా అర్థం చేసుకుంటారు అంటున్నారు. పడాయి మే బి నంబర్ వార్ తో హోతే హే నా,
ఏక్ నా మిలే దూసరే సే. మరి చదువులో కూడా నంబర్ వారుగా ఉంటారు కదా, ఒకరు మరొకరితో ఏమాత్రం కలవనే కలవరు అంటున్నారు. यह राजधानी स्थापन हो रही है, यह बना बनाया ड्रामा है, इनको विस्तार से समझना है. ఇప్పుడు రాజధాని యొక్క స్థాపన జరుగుతూ ఉంది, ఇది తయారవుతున్నటువంటి డ్రామా ఉంది, దీనిని బాబా అంటున్నారు విస్తారంగా అర్థం చేసుకోవాలి అంటున్నారు. बहुत देर पॉइंट्स है, बैरिस्ट्री पढ़ते हैं फिर उनमें भी नंबर वार होते हैं ना. బాబా చాలా పాయింట్స్ అర్థం చేయిస్తున్నారు. బ్యారిస్ట్రీ చదువుతారు, అందులో కూడా నంబర్ వారుగా ఉంటారు కదా. कोई बैरिस्टर तो 2-3 लाख कमाते हैं, कोई देखो कपड़े भी फटे हुए पहनेंगे, इनमें भी ऐसे है. మరి కొందరు లాయర్స్ చూడండి ఎలా అంటే వారి కోటు కూడా చినిగిపోయినట్లుగా ఉంటుంది, కొందరేమో చాలా సంపాదిస్తారు. అంటే అక్కడ కూడా ఏ ఫీల్డ్లో చూసుకున్నా కూడా నంబర్ వారుగా ఉంటారు కదా అని బాబా అంటున్నారు. तो तुम बच्चों को समझाया गया है कि यह इंटरनेशनल रोला है, अभी तुम समझाते हो कि सब बेफिक्र रहो, लड़ाई तो जरूर लगनी ही है. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో వినాశనం అనేది జరుగుతుంది. బాబా అంటున్నారు పిల్లలు మీరు నిశ్చింతంగా ఉండండి, యుద్ధం అయితే ఎలాగూ జరిగేదే ఉంది అంటున్నారు. तुम डिंडोरा पीटते हो कि नई दैवी राजधानी फिर से स्थापना हो रही है. మనం దండోరా వేస్తూ ఉన్నాము, కొత్త దైవీ రాజధాని మళ్ళీ స్థాపన జరిగేదే ఉంది అని. అనేక ధర్మం కా వినాశ హోగా, కితనా క్లియర్ హే. అనేక ధర్మాల యొక్క వినాశనం జరుగుతుంది, ఎంత క్లియర్గా ఉంది అంటున్నారు. ప్రజాపిత బ్రహ్మా సే యహ ప్రజా రచి జాతి హే, कहते हैं यह है मेरी मुख వంశావళి. ప్రజాపిత బ్రహ్మ ద్వారా దేవీ దేవత ధర్మం యొక్క రచన అనేది జరుగుతుంది. సంగమయుగంలో బ్రహ్మ ముఖ వంశావళి సంతానంగా పిలువబడతాం. ఈ బ్రాహ్మణులే నెక్స్ట్ దేవీ దేవతలుగా అవుతారు, ఆ దేవీ దేవతలే తర్వాత మిగతా వర్ణాలలో వస్తారు. కాబట్టి ప్రజాపిత బ్రహ్మ ద్వారానే రచన అనేది జరుగుతుంది అంటున్నారు. వహే పూజారి తుమ్ అభి పూజ్య బన్ రహే హో, तुम जानते हो हम सो देवता पूज्य बन रहे हैं. మరి బాబా అంటున్నారు అక్కడైతే వాళ్ళందరూ కూడా పూజారిగా ఉన్నారు, ఇప్పుడు మనం పూజ్యులుగా తయారవుతూ ఉన్నాం. మనమే ఒకప్పుడు దేవీ దేవతలుగా పూజ్యులుగా ఉండేవారు. तुम्हारे ऊपर अभी लाइट का ताज नहीं है, तुम्हारी आत्मा जब पवित्र बनेगी तब यह शरीर छोड़ देंगी. మరి ఇప్పుడైతే మనకు లైట్ కిరీటం అనేది లేనే లేదు కదా, ఆత్మ ఎప్పుడైతే ఈ శరీరాన్ని వదిలిపెడుతుందో, సత్యుగంలో కొత్త శరీరాన్ని ధరిస్తుందో అప్పుడే పవిత్రత కిరీటం ఉంటుంది, చూపిస్తారు కదా దేవి దేవతలకి. इस शरीर पर तुमको लाइट का ताज नहीं दे सकते, शोभेगा नहीं. మరి ఈ శరీరం పైన లైట్ కిరీటాన్ని చూపించలేము, అదంత శోభనీయంగా కూడా ఉండదు అంటున్నారు. ఈ సమయ తుమ్ హో గాయన్ లాయక్. మరి ఈ సమయంలో మనం ఎవరము అంటే మహిమా యోగ్యులం. ఈ సమయ కోయికి బి ఆత్మ పవిత్ర నహీ హే. మరి ఈ సమయంలో ఎవరి ఆత్మ కూడా పవిత్రంగా లేనే లేదు. इसलिए किसको भी ऊपर भी इस समय लाइट नहीं होनी चाहिए. అందుకే బాబా అంటున్నారు ఎవరికి కూడా ఎవరి తలపైన కూడా ఇప్పుడు ఈ లైట్ కిరీటాన్ని చూపించలేము అంటున్నారు. లైట్ సత్యుగమే హోతీ హే. బాబా అంటున్నారు ఈ లైట్ అనేది సత్యుగంలో మాత్రమే ఉంటుంది. దో కలా కమ్ వాలే కో భీ వహ లైట్ నహీ దేనీ చాహియే. రెండు కళలు తక్కువగా ఉండేటువంటి వారికి కూడా ఈ లైట్ని చూపించకూడదు అని బాబా అంటున్నారు. అంటే ఎవరు త్రేతాయుగం వారు, సీతారాములకి వారికి అది చూపించని అవసరం లేదు అంటున్నారు, ఎందుకంటే కొన్ని కళలు తగ్గాయి కాబట్టి. అచ్చా मीठे मीठे सिकिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते.
हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा प्यारा बाबा मीठा बाबा शुक्रिया बाबा वाह बाबा वाह बाबा ही मेरा संसार है। धारणा कोसम फर्स्ट पॉइंट ఉంది। अपनी स्थिति ऐसी अचल और निर्भय बनानी है जो अंतिम विनाश की सीन को देख सके। మన యొక్క స్థితిని నిశ్చలంగా నిర్భయంగా తయారు చేసుకోవాలి। వినాశనం యొక్క దృశ్యాలను చూడాలి అంటే నిశ్చలంగా నిర్భయంగా తయారవ్వాలి అంటున్నారు। जो अंतिम विनाश की सीन को देख सके అప్పుడే అంతిమ వినాశనం యొక్క దృశ్యాలను చూడగలుగుతాము అని అంటున్నారు। మెహనత్ కర్నీ హే దేహి అభిమాని बनने की మనం శ్రమ పడాలి ఆత్మ అభిమానిగా తయారయ్యేటువంటి కృషి చేయాలి అంటున్నారు। సెకండ్ పాయింట్ ఉంది। नई राजधानी में ऊंच पद पाने के लिए पढ़ाई पर पूरा पूरा ध्यान देना है। కొత్త రాజధానిలో ఉన్నతమైనటువంటి పదవిని పొందడం కోసం చదువుపైన పూర్తిగా శ్రద్ధ వహించాలి। पास होकर विजय माला का दाना बनना है। పాస్ అయిపోయి విజయమాలలో పూసలుగా తయారవ్వాలి అంటున్నారు। విజయమాలలో పూసలుగా తయారవ్వాలి। వరదానం ఉంది। నిర్బల్ దిల్ शिकस्त असमर्थ आत्मा को एक्स्ट्रा बल देने वाले रूहानी रहम दिल भव। నిర్బలులైనటువంటి వారికి నిరుత్సాహంగా ఉన్నటువంటి వారికి అసమర్థులైనటువంటి ఆత్మలకి ఎక్స్ట్రా బలం ఇచ్చేవారు ఆత్మిక దయార్థ హృదయులుగా కండి అంటున్నారు। ఆత్మిక దయార్థ హృదయులుగా కండి అంటున్నారు। जो रूहानी रहमदिल बच्चे हैं वह महादानी बन बिल्कुल होपलेस केस में भी होप पैदा कर सकते हैं। ఎవరైతే ఆత్మిక దయార్థ హృదయులైనటువంటి పిల్లలు ఉన్నారో వారు మహాదానిగా పూర్తిగా హోప్లెస్ అన్నటువంటి కేసెస్లో కూడా హోప్ని తీసుకురాగలుగుతారు। నిర్బల్ కో బల్వాన్ బనా దేతే హై ఎవరైతే నిర్బలులుగా ఉంటారో వారిని బలశాలిగా చేస్తారు। तो दान सदा गरीब को देते हैं बेसहारे को दिया जाता है। మరి దానం అనేది ఎప్పుడు కూడా పేదవారికే చేస్తారు। ఎవరైతే నిస్సహాయంగా ఉన్నారో ఎవరైతే ఎలాంటి ఆసరా లేకుండా ఉన్నారో అలాంటి వారికి సహాయం అందిస్తూ ఉంటారు। तो जो निर्बल दिल शिकस्त असमर्थ प्रजा क्वालिटी की आत्माएं है उनके प्रति रूहानी रहम दिल बन महादानी बन। ఎవరైతే నిర్బలులుగా ఉన్నారో దిల్షికస్తుగా ఉన్నారో మరి ఇలాంటి క్వాలిటీ ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారి పట్ల బాబా అంటున్నారు దయార్థ హృదయులుగా మహాదానిగా కండి అంటున్నారు। आपस में एक दूसरे के प्रति महादानी नहीं మరి పరస్పరం బాబా అంటున్నారు ఒకరి పట్ల మరొకరు ఒకరి కోసం ఒకరితో మరొకరం మహాదానిగా అవసరం లేదు। ఇలాంటి ఆత్మల పట్ల మహాదానిగా అవ్వండి అంటున్నారు। అంటే గుణాల యొక్క పేదరికంతో ఉన్నవారు నిస్సహాయులుగా ఉన్నటువంటి వారికి కదా దానం చేస్తారు। అలాగే బలం లేకుండా నిరుత్సాహంలో అసమర్థంగా ఉన్నటువంటి ప్రజా క్వాలిటీ ఆత్మల పట్ల దయార్థ హృదయులుగా మహాదానిగా అవ్వండి అంటున్నారు। అంతేగాని పరస్పరం దయార్థ హృదయులుగా అవసరం లేదు అంటున్నారు। మహాదానిగా అవసరం లేదు అంటున్నారు।
वह तो सहयोगी साथी हो, బాయి బాయి हो, हम शरीक पुरुषार्थी हो. ఇంకా అందరైతే మన యొక్క సహయోగి సాథీలు ఉన్నారు, బాయి బాయి ఉన్నారు, మన యొక్క సమానస్కులు ఉన్నారు, పురుషార్థులు ఉన్నారు. సహయోగ్ దో దాన్ నహి, వారికి కేవలం సహయోగం ఇవ్వండి, దానం ఇవ్వకూడదు అంటున్నారు. దానం ఎప్పుడు కూడా ఎవరికి ఇవ్వమంటున్నారు? నిర్బలుడుగా, నిరుత్సాహంగా, తర్వాత ప్రజా క్వాలిటీ ఆత్మలకు మాత్రమే దానం ఇవ్వండి అంటున్నారు. మిగతా వాళ్ళందరికీ కూడా సహయోగమే ఇవ్వండి అంటున్నారు. स्लोगन ఉంది, सदा एक बाप के श्रेष्ठ संग में रहने वाले और किसी के संग का रंग प्रभाव नहीं डाल सकता. ఏ పిల్లలైతే ఒక్క బాబా యొక్క శ్రేష్టమైన సాంగత్యం యొక్క రంగులో ఉంటారో వారికి ఇంకా ఇతర సాంగత్యాల యొక్క రంగు అనేది ఏ మాత్రం వారిని ప్రభావితం చేయలేదు అంటున్నారు. ఒకే ఒక పరమాత్మ తండ్రి యొక్క శ్రేష్టమైన సాంగత్యంలో ఉండాలి, అప్పుడు ఇంకా వేరే ఏ సాంగత్యం యొక్క రంగు ప్రభావం మన పైన పడనే పడదు అంటున్నారు. కాబట్టి ఒక్క బాబా యొక్క సాంగత్యంలో ఉండాలి. ఆ సాంగత్యంలో ఆ బాబా యొక్క రంగునే పూర్తిగా అంటించుకున్నాం అనుకోండి, ఇంకా వేరే ఏది కూడా లోపలికి చేరదు. బాగా నిండుగా కడుపు నిండా తినేసామనుకోండి, ఇంకా ఎంత మంచి పదార్థం ఇస్తూ ఉన్నా ఇప్పుడు తినలేమో, నిండిపోయింది అంటాం. అలాగే ఆత్మ కూడా ఒక్క పరమాత్మ యొక్క సాంగత్యంతో పరమాత్మ యొక్క రంగులో తనను తాను నింపుకున్నట్లయితే ఇంకా వేరే సాంగత్యం యొక్క ప్రభావం అనేది ఏ మాత్రం పడనే పడదు అంటున్నారు. కాబట్టి ఒక్క బాబా యొక్క సాంగత్యం యొక్క రంగు వేసుకోండి అని చెప్తున్నారు. బాబా ఈరోజు విశేషంగా ఏం చెప్తున్నారు, మనకు చాలా నష కలిగిస్తున్నారు. ఇది గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీ ఉంది, హెవెన్లీ గాడ్ ఫాదర్ యొక్క యూనివర్సిటీ, రుహానీ యూనివర్సిటీ. మొత్తం విశ్వంలో ఉన్నటువంటి ఆత్మలందరూ కూడా ఇక్కడ చదువుకోవచ్చు. కాబట్టి ఈ నషాలో ఉండండి పిల్లలు అంటూ ఉన్నారు. అచ్చా, ఈరోజు విశేషంగా భయ్యా దూజ్గా అందరూ జరుపుకుంటూ ఉన్నారు భారతదేశంలో. అంటే ఈ యొక్క దీపావళి 5 రోజుల పండగ ఈ రోజుతో ముగుస్తుంది. అయితే ఈ 5వ రోజును భయ్యా దూజ్గా, అన్నా చెల్లెళ్ళ పండగగా జరుపుకుంటూ ఉంటారు. ఏ విధంగా పౌరాణికంగా కూడా చెప్తూ ఉంటారు కదా, యమునాదేవి అంటే యమధర్మరాజు యొక్క సోదరిమణి యమధర్మరాజుని ఎన్నోసార్లు వారింటికి భోజనానికి ఆహ్వానించింది. కానీ ఎప్పుడు కూడా యమధర్మరాజు చాలా తన యొక్క కర్తవ్య బాధ్యతలను నిర్వర్తించడంలో తీరిక లేకుండా ఉండడం వలన వెళ్ళలేదు. కాబట్టి దీపావళి తర్వాత 2వ రోజు వెళ్ళారు. ఇంకా వెళ్ళినప్పుడు యమునాదేవి అన్ని రకాల తీపి పదార్థాలు, ఇష్టమైన పదార్థాలతోటి చాలా చక్కగా తన సోదరుణ్ణి సంతుష్టపరిచి అన్ని రకాల ఇష్టమైన ఆహార పదార్థాలతో భోజనాన్ని, ఆతిథ్యాన్ని అందించింది. చాలా ప్రేమగా వడ్డించింది. అప్పుడు యమధర్మరాజు చాలా సంతోషపడిపోయి ఏదైనా ఒక వరం కోరుకోమని అడిగారంట. అప్పుడు యమునాదేవి కోరారంట, ఈ రోజున మీరు ఏ ఇంటికి కూడా వెళ్ళకూడదు, అంటే ఈరోజు మీ యమదూతల్ని ఏ ఇంటికి కూడా, అంటే ఈరోజు ఎవరైతే ఏ అన్నయ్య ఏ తమ్ముడైతే తన అక్క తన చెల్లెలి ఇంటికి వెళ్తారో అలాంటి వారు ఎవరిని కూడా ఈరోజు యమదూతలు ఇబ్బంది పెట్టొద్దు, యమదూతల్ని వారి దగ్గరికి పంపించొద్దు అనేటువంటి వరం ఇవ్వమని కోరినట్లు చెప్తూ ఉంటారు అన్నట్టు. అది కూడా ఏంటి అంటే సంగమ యుగంలో బాబా మనందరికీ కూడా ఆత్మ బాయి బాయి స్మృతి. ఏమన్నారు బాబా, ఆత్మిక రూపంలో బాయి బాయి, స్థూలంగా శరీరం రూపంలో బాయి బెహన్. బాబా ఈ దృష్టిని ఇక్కడ పక్కా చేయిస్తున్నారు, భక్తిలో అలా చూపిస్తూ వచ్చారన్నట్టు. కాబట్టి ఈ బాయి బాయి దృష్టితోటి మనం మన ఆయుష్ను కూడా పెంచుకోవచ్చు. కాబట్టి ఈ రోజంతా మనం శివ్ బాబా మన యొక్క సోదరుడు. ఈరోజు అమృత వేళలోనే బాబా సోదరుడు రూపంలో ఆహ్వానించారు కదా. కాబట్టి ఈ విధంగా బాబాను సోదరుడు రూపంలో బాబాను మీ ఇంటికి ఆహ్వానించండి. రోజంతా బాబాను ఒక సోదరుడి రూపంలో బాబాతో ఆత్మిక సంభాషణ చేయండి.
తర్వాత ఈరోజు విశేషంగా మనసా సేవ పురుషార్థం ఏమిటి అంటే, నేను శివ్ బాబా యొక్క ఛత్ర ఛాయ కింద కూర్చొని సంకల్పం చేస్తున్నాను. విశ్వంలో ఉన్నటువంటి ఆత్మలందరికీ కూడా మనశ్శాంతి లభిస్తుంది అని. ఓం శాంతి. అంధకారం తొలగిపోయి ఆత్మజ్ఞానం కలిగేలే, జ్ఞాన ఉదయం విరిసే, శివ బాబా రాకతో అంధకారం తొలగిపోయి ఆత్మజ్ఞానం కలిగేలే, జ్ఞాన ఉదయం విరిసే, శివ